నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 9 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవటం, ఇన్ఫ్లో పెరగటంతో సోమవారం ఉదయం మొదట 9 వరద గేట్ల ద్వారా 25,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అయితే ప్రవాహం పెరగటంతో అదనంగా 16 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఉత్తర తెలంగాణ రైతాంగం వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లోని గడ్డన్న ప్రాజెక్టు, మహారాష్ట్రలోని విష్ణుపై, మంజీరా, హరిద్రా నదుల నుంచి వరద పోటెత్తడంతో ఎస్ఆర్ఎస్పీకి 1,25,400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలకు గాను 74.425 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టుకు 1,50,000 క్యూసెక్కుల వరద వస్తుండటం, నిజాం సాగర్ గేట్లెత్తి నీటిని దిగువకు వదలడంతో ప్రాజెక్టుకు మరింత వరద పెరిగింది. దీంతో క్రమేణా క్షణక్షణం నీటి మట్టం పెరుగుతుండటంతో 39 గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి భారీగా వస్తున్న వరద నీటి ప్రవాహంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు మొత్తం అడుగులు 1,091 కాగా ప్రస్తుతం 1,090 అడుగుల నీరు వచ్చి చేరింది. దీంతో 39 గేట్ల ద్వారా 2,26,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోనికి వదులుతున్నారు. శుభాకాంక్షలు. గోదావరి పరివాహక ప్రాంతము తర్వాత ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఒక ఈ సంవత్సరము ఇంతవరకు కొంచెం కన్ఫ్యూజన్ లో తర్వాత టెన్షన్ లో ఉంటుంది. ఈ రోజుతో ఆ టెన్షన్ తీరిపోయింది. కాకపోతే ఎస్ఆర్ఎస్పిలో ఇప్పుడు కనీసం 1,52,000 క్యూసెక్ల డిశ్చార్జ్ వస్తుంది. 2 రోజులలో మనము చాలా మంచి సేఫ్ నీటి మట్టానికి చేరినాము. తర్వాత ఇంకా ఫర్దర్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనము ఆర్సీ గేట్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గా 25,000 డిశ్చార్జ్ వదులుతున్నాము. తర్వాత ఎట్ ది సేమ్ టైం మనము ఈ ఎఫ్ఎఫ్సి ద్వారా కూడా 18,000 క్యూసెక్లు వదులుతున్నాము. తర్వాత కేఎంసీ ద్వారా 6,000 క్యూసెక్లు వదులుతున్నాము. మనము నీటిని ఇన్ని రోజులు మన కన్ఫ్యూజన్ ద్వారా మనము ఎఫ్ఎఫ్సిలో కానీ అవన్నీ ఇవ్వలేము. తర్వాత టోటల్ గా ఇప్పుడు కంటిన్యూస్ గా ఆ డిశ్చార్జ్ ఉండడం వలన మనము టోటల్ గా ఎఫ్ఎఫ్సి ఎంఎంఆర్ కు పంపడము, కాకతీయ కెనాల్ నుంచి ఎల్ఎండికి పంపడము, తర్వాత ఆల్ లిఫ్ట్స్ ఆపరేషన్ అన్ని స్టార్ట్ చేసి ఆల్రెడీ మనము వానాకాలానికి ఖరీఫ్ పంటకి ఆల్రెడీ కేఎంసీ ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. లక్ష్మీ కెనాల్ ద్వారా, సరస్వతి కెనాల్ ద్వారా అన్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు మంచి సేఫ్ కండిషన్, తర్వాత ఎస్ఆర్ఎస్పి నిండు కుండలాగా తయారయ్యే కండిషన్ వచ్చింది.
ఆ నిండు కుండను కాపాడుకుంటూ మనము ఎక్కువ ఈ డ్యామ్ కి వచ్చి ఎక్కువగా ఉన్న వాటర్ ని మనము గోదావరిలో వదులుతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ 25,000 8 గేట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాము. గత వారం రోజులుగా వెలవెలబోయిన నిజాం సాగర్ ప్రాజెక్టు ఒక్కసారిగా వరద నీటితో నిండు కుండలా మారింది. భారీ స్థాయిలో ఇన్ఫ్లోలు ఉండటంతో 13 వరద గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి వదులుతున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టు అధికారులు వరద గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి 7 గేట్లను ఎత్తి 53,500 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి వదిలిన అధికారులు సోమవారం ఉదయం 13 గేట్లను ఎత్తి 85,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 17,802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 15,667 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 85,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో ప్రాజెక్టు అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంజీరా నదికి వరదలు రావడం, సింగూరు డ్యాం నుంచి 43,634 క్యూసెక్ల నీటి విడుదల జరుగుతుండటంతో నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి విడుదలను పెంచినట్లు అధికారులు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వద్ద నీటి విడుదలను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షించారు. భారీ వర్షాల వల్ల పొంగి పొర్లుతున్న లోతట్టు ప్రాంతాలు, రిజర్వాయర్లు, లో లెవెల్ వంతెనలను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. లో లెవెల్ వంతెన పై నుంచి నీరు పొంగి పొర్లితే రోడ్డు దాటరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొంగి పొర్లుతున్న బొప్పాపూర్ గుండ్ల వాగును వరద జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లో లెవెల్ వంతెన పై నుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలు ప్రవహించేటప్పుడు ప్రజలెవ్వరూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దని ఆయన తెలియజేశారు. సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండలాధికారులను, గ్రామ అధికారులను సిపి సాయి చైతన్య అప్రమత్తం చేశారు. గ్రామాల్లోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామస్థాయి అధికారులను సిపి ఆదేశించారు. మండల ప్రజలు ఎవరూ కూడా వాగులు, కాలువలు, చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనివ్వొద్దని, ఎవరైనా పాత ఇళ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండలాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. ఇంకా ఆయనతో పాటు బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ ఆర్ కృష్ణ, వర్ణి ఎస్ఐ యు మహేష్, రుద్రూర్ ఎస్ఐ సాయన్న, వర్ణి ఎంపీడీఓ జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండలంలో 3 గొర్రెల కాపరులతో పాటు 500 గొర్రెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి నేతృత్వంలో అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్క్యూ నిర్వహించి సురక్షితంగా బయటకు తీశారు. బిచ్కుంద మండలంలోని సెట్లూరు గ్రామ శివారులో మంజీరా నది సమీపంలో గల గంగమ్మ తల్లి గుడి వద్ద
గుండెకల్లూరు గ్రామానికి చెందిన 3 గొర్రెల కాపరులతో పాటు 500 గొర్రెలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మంజీరా నది వరద ఉధృతి పెరగడంతో నిజాం సాగర్ ప్రాజెక్ట్, జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నదిలో గొర్రెల కాపరులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయ్ స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీస్, రెవెన్యూ, రెస్క్యూ టీం, అగ్నిమాపక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయంతో జల దిగ్బంధంలో చిక్కుకున్న గొర్రెల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు. గొర్రెల కాపరులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రభుత్వ పరంగా కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గడిచిన 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటంతో చెరువుల వద్ద అలుగులు పారుతున్నాయి. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామం కోణం చెరువు నిండు కుండలా దర్శనమిస్తోంది. ప్రస్తుతం చెరువు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరటంతో అలుగు పారుతోంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుడు నీరడి పద్మారావు మాట్లాడుతూ కోణం చెరువు క్రింద 300 ఎకరాల ఆయకట్టు ఉంటుందని, డిచ్పల్లి, నడిపల్లి, ముల్లంగి, దూస్గాం గ్రామాలకు సాగునీరు అందుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చెరువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రూరల్ ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా బర్దీపూర్ చెరువు నిండు కుండలా మారి అలుగు పారడంతో భూగర్భ జలాలు నిండుగా ఉంటాయని అన్నారు. ఈ చెరువును సందర్శించిన వారిలో అసది నవీన్, గంధం గోవిందు, కొమ్ము ధన్రాజ్, అల్లమయ్య గ్రామస్తులు ఉన్నారు. ఈ రోజు ఈ కోనం చెరువు యొక్క అలుగు ఈ ఆగస్టు మాసంలోనే బయటకు వెళ్ళడము, గ్రామంలో ఉన్నటువంటి రైతు ఇలా ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఎందుకంటే గత జూలైలో వర్షాలు లేక ఎంత ఇబ్బందులు ఉండే రైతు ఈ రోజు ఈ 3-4 రోజుల నుంచి తుఫాను వలన వచ్చిన వర్షం వలన ఈ మండలంలోనే మొట్టమొదటిసారిగా ఈ కోనం చెరువు బర్దీపూర్ అలుగు మారడము ఈ మండలంలో ఉన్న చెరువులలో మొదటిదని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ చెరువు యొక్క చరిత్ర, ఈ యొక్క చెరువు 300 ఎకరాలు, దీని ఆయకట్టు వచ్చేసి 250 ఎకరాలు. దీనిపైన ఉన్నటువంటి నిజాం సాగర్ కెనాల్ దీనిపైన పోతా ఉంటది. నిజాం సాగర్ నీళ్లు కెనాల్ నిజాం సాగర్ నిండిన నీళ్లు వస్తాయి. అదే విధంగా మనకు హల్దీ సాగర్ ఎత్తిపోతల ద్వారా శ్రీరామ్ సాగర్ నిండినా కానీ ఈ చెరువులకు నీళ్లు వస్తాయి. విద్యార్థులు చదువులో రాణించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని డీసీఈబీ సెక్రటరీ బి సీతయ్య అన్నారు. డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులు, యువత ఆటలలో, చదువులో సవ్యసాచులుగా రాణించాలని ఆయన తెలిపారు. నగర శివారులోని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన డీసీఈబీ సెక్రటరీ సీతయ్య విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాల క్రీడా విభాగానికి 2 ఫుట్బాళ్లు, 2 వాలీబాళ్లను బహూకరించారు. పాఠశాల పక్షాన డీసీఈబీ సెక్రటరీ సీతయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మేధావులు, సమర్థులైన ఉపాధ్యాయులు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్ ల్యాబ్లు, ఐఎఫ్బి ఇలాంటి అధునాతన సదుపాయాలున్నాయని అన్నారు. విద్యార్థులు వనరులను సద్వినియోగం చేసుకుని చదువులో, క్రీడల్లో రాణించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సల్లా సత్యనారాయణ, ఉపాధ్యాయులు గోపాల్, రాధాకృష్ణ, సాగర్, డాక్టర్ గంగాధర్, గణపురం దేవేందర్, సుజాత, శ్రీలత, అనిత, స్వరూప, ఫిజికల్ డైరెక్టర్ కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. 10th వాళ్ళకైతే మన ఫ్రీ ఫైనల్ పేపర్స్ కూడా మేమే ప్రిపరేషన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరంపరగా నాకు మిత్రుడు సల్ల సత్యనారాయణ గారు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు స్కూల్కి ఏదైనా కావాలంటే. సరే నేను స్కూల్కి తెచ్చుకున్న దాంట్లో ఇవి కూడా అదనంగా తెప్పించిన. ఒకసారి సారంగపూర్ స్కూల్ చూద్దామని వచ్చినాం. మెటీరియల్ సెకండరీ, ఏదో ఈ మామూలుగా ఫార్మాలిటీస్ ఇద్దాం, మళ్ళీ తర్వాత భవిష్యత్తులో కాలం కలిసేస్తే మళ్ళీ పెద్ద మొత్తం లేదని ఇద్దాం. శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
భక్తులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి తమ కోరికలను నెరవేర్చాలని కోరుకున్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఆలయాలలో అర్చకులు ప్రాతకాలం అభిషేకాలు, అర్చనలు నిర్వహించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ మాసంలో ఉపవాస దీక్షలతో భగవంతుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసమని ఈ మాసంలో ఉపవాస దీక్షలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఆలయాల అర్చకులు తెలిపారు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబరిచిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కొనియాడారు. ప్రతి ఒక్కరూ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట నగరంలోని వినాయక్ నగర్లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోరాట యోధుడు పాపన్న గౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అన్యాయాన్ని ఎదిరించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ ఎంతో ప్రశంసనీయమైనదని ఆయన కొనియాడారు. దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమర సంఘం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న అని ఆయన గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో వక్తలు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కులవృత్తిపై పన్ను విధించడానికి వ్యతిరేకిస్తూ అసమాన ధైర్య సాహసాలతో పోరాటం చేయటం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి మొఘల్ రాజుల దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకొని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను ఆయన అందించారని తెలిపారు. గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, గీతా వృత్తిదారులు పాల్గొన్నారు. వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ వాళ్ళ ఒక్క కులాలతోటో వాళ్ళతోటో సాధ్యం కాదు. అందరినీ ఏకమత్యంగా చేసుకుని పోరాడాలి. అదేవిధంగా ఆయన కూడా బహుజనులందరినీ కూడా ఏకం చేసుకుని
ఆయన కూడా ఈ విధమైన ఘనతను సాధించారు. అదేవిధంగా మీరు అందరూ కూడా చూశారు, ప్రతి నాయకులు కూడా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా చెప్పింది ఏంటంటే మా అందరం ఏకం కావాలని. కానీ నిజంగా చెప్పాలంటే కూడా నేను ఇన్ని కార్యక్రమాలకు హాజరైన అంటే మహనీయులను కూడా ఇప్పుడు సర్దార్ మనకి ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. లండన్ మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని పెట్టారట, కానీ మన దగ్గర కూడా అతనికి ఎక్కడ కూడా సరైన సముచిత స్థానం పొందలేదని ఒక విధంగా చెప్పాలి. అంగన్వాడీలకు ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేసి అధికారుల వేధింపులు ఆపాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్ఎస్ విఫలమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 5 నెలల నుండి 4 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం ఇచ్చే సందర్భంగా ఓషన్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ విధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు. దీన్ని అమలు జరపడానికి అంగన్వాడీ టీచర్ల వద్ద ఉన్న పాత ఫోన్లు సరిగా పనిచేయక, సిగ్నల్ రాక, ఆన్లైన్ సహకరించక, ఆధార్ కార్డులో పాతవి ఉండటంతో లబ్ధిదారుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆమె అన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు పౌష్టికాహారం లభించక ఇబ్బందులు పడతారని, అంగన్వాడీ ఉద్యోగులపైన గొడవలకు దిగుతున్నారని ఆమె తెలిపారు. ఇది పూర్తిగా ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించడమే తప్ప మరొకటి కాదని ఆమె విమర్శించారు. దీంతో అంగన్వాడీ టీచర్లపై అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని, ఎఫ్ఆర్ఎస్ విఫలమైతే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించడానికి ఆన్లైన్ తెచ్చామని గతంలో ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఈ విధానాల వల్ల అంగన్వాడీలకు ఒత్తిడి పెరిగిందని ఆమె అన్నారు. దీంతో తట్టుకోలేక చాలామంది అంగన్వాడీ ఉద్యోగులు ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రుల పాలవుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రీ ప్రైమరీ పేరుతో అంగన్వాడీ ఎత్తివేసే ఆలోచనను విరమించుకొని వాటిని అంగన్వాడీ టీచర్లతో నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రంలో బద్ద శత్రువులుగా మెదులుతూ రాష్ట్రంలో దోస్తానీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. రానున్న రోజుల్లో ఈ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కొరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి మోడీ దగ్గరకు తీసుకువెళ్లి రిజర్వేషన్ అమలయ్యే విధంగా పోరాటం చేస్తామని ప్రకటించిన సీఎం మాట తప్పారని అన్నారు. నామకే వాస్తే స్వంతంగా ఢిల్లీలో ధర్నా చేస్తే ఈ ధర్నాలో సొంత పార్టీ నాయకులైన ఖర్గే, రాహుల్ గాంధీలు పాల్గొనలేదని, మోచేతికు బెల్లం పెట్టి తమాషా చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఏ పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు డిపాజిట్ రాదని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురవేయటం ఖాయమని, కాంగ్రెస్, బీజేపీలు కేంద్రంలో బద్ద శత్రువులు, రాష్ట్రంలో దోస్తీ చేస్తున్నాయని ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబైర్, మోర్చి గణేష్, సాయిబాబా, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అన్ని పార్టీల మద్దతు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత వారు అన్న మాటలు ఏంటంటే, అఖిల పక్షానికి తీసుకెళ్ళి ప్రధానమంత్రి కల్పిస్తాను, నేను అవసరమైతే పోరాటం చేస్తానని చెప్పాడు. ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటి మాటలు ఇప్పుడు మాట్లాడి ప్రజలు సంతోషపడినా అనుకుంటున్నాను. నేను అడుగుతున్నా, ఏదైతే మాట్లాడినామో అసెంబ్లీ తీర్మానం ఆ మాటలు పెట్టుకున్నాను, అఖిల పక్షాన్ని తీసుకెళ్ళకుండా నీ సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి
డెలిగేషన్ వెళ్ళి ప్రధానమంత్రి గారు లేదు మీకు కనుక ధర్నా చేసి మీ సొంత పడి నాయకులు రాకుండా అబాస్ పాలైపోయి ప్రజలు ఇక్కడ వ్యతిరేక వస్తున్నాయి అనే భయంతో ప్రధానమంత్రిని వచ్చేసాము. 2 జాతీయ పార్టీలు ఒక సిద్ధాంత గారు కలవదు, ఆయన ఈ రాష్ట్రంలో దరిద్రమైందని ఒక జాతీయ పార్టీ 2 కూడా కలిసి మెలిసి ప్రజానీకాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజానీకాన్ని కష్టాలు చేస్తారు అని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. భవిష్యత్తులో ఈ 2 పార్టీలకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టుగతులు ఉన్నాయి, మరి గుణపాటించబో తప్పదు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చెంగ్తియాన్ మావి, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అలాగే మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను ప్రజావాణికి రాకుండా అక్కడే పరిష్కరించాలని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారం పట్ల జాప్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజంలో విలువలు కాపాడే బాధ్యత జర్నలిస్టులదేనని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. జర్నలిజం వృత్తికి సమాజంలో ఎంతో గౌరవం ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని ఆయన కోరారు. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఆయనకు మండల జర్నలిస్టులు టపాకాయలు పేల్చి ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం భాస్కర్ రెడ్డిని గజమాలతో సత్కరించిన ప్రెస్ క్లబ్ సభ్యులు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి ప్రెస్ క్లబ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన పోచారం భాస్కర్ రెడ్డి వేద పండితుడు రాజేశ్వర్ జోషి వేద మంత్రాల నడుమ రిబ్బన్ కట్ చేసి ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పోచారం భాస్కర్ రెడ్డిని శాలువా మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మీడియా రంగం అన్ని విధాల అభివృద్ధి చెందుతూ వస్తోందని అన్నారు. మొదట్లో కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉండేదని, ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా రూపంలో మీడియా రంగం అభివృద్ధి చెందిందని అన్నారు. సమాజంలో విలువలు కాపాడుతున్న వ్యక్తులలో జర్నలిస్టులే మొదటి స్థానంలో ఉంటారని అన్నారు. సమాజానికి ఉపయోగపడే వార్తలు రాయాలని జర్నలిస్టులకు సూచించారు. ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, కోటగిరి పిఎస్సిఎస్ చైర్మన్ కూచి సిద్ధు, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ డాక్టర్ సునీల్, తహసీల్దార్ గంగాధర్, కోటగిరి ఎస్ఐ సునీల్, మాజీ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హమీద్, మాజీ వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, కోటగిరి, రుద్రూర్, పోతంగల్ మండలాల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్, హరికృష్ణ, కల్లూరి హనుమాన్లు, జీఎంకే ట్రేడర్స్ అధినేత జుబేర్, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి మండలాల అధ్యక్షుడు చాంద్ పాషా, యూత్ కాంగ్రెస్ బాన్స్వాడ డివిజన్ నాయకులు గంధపు రాజు, గంధపు దత్తు, ధన్రాజ్, వివేకానంద యూత్ అధ్యక్షులు మోహన్, భూమేష్, ఉమ్మడి మండలాల సీనియర్ నాయకుడు చాకురి గంగాధర్, ఎజాజ్ ఖాన్, మాజీ ఏఎంసీ చైర్మన్ గంగాధర్, నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి పోచీరాం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కులకర్ణి మరియు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు కానీ
మిగతా సంఘ సభ్యులకు కానీ అందరికీ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు గత ఎన్నో రోజుల నుంచి మన మిత్రులు నాకు అడుగుతుండే, అన్న ప్రెస్ క్లబ్ ఇనాగ్రేషన్ చేయాలి, మీకు టైం ఇవ్వాలి అని. వాస్తవానికి ప్రారంభోత్సవం ఎప్పుడో కావాలి, కానీ టైం కుదరక సమయము శ్రావణ మాసంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ శ్రావణ మాసంలో చేసుకున్నందుకు ప్రారంభోత్సవం మీకు కూడా అందరికి కూడా పండగ వాతావరణం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మీడియా అంటే సమాజంలో కానీ గౌరవం ఉండేవారు. మీడియా లేని ప్రపంచం కూడా లేదు. ఈరోజు మీడియాతోనే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఎడపల్లి మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళా ఉపాధ్యాయులను ఆకట్టుకుంది. విద్యార్థులకు కఠిన విషయాలను సులభతరంగా బోధించేందుకు ఈ ఉపకరణాలు దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి శివలింగ గాలప్ప తెలిపారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ శివలింగ సూచనలతో ప్రధానోపాధ్యాయుడు జోన్స్ ఆధ్వర్యంలో 3 కాంప్లెక్స్లకు సంబంధించిన టీఎల్ఎం మేళా నిర్వహించారు. 40 పాఠశాలలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు 120కి పైగా బోధనా ఉపకరణాలు తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పిల్లలకు కఠినమైన సబ్జెక్టును సులభంగా అర్థం చేసుకునే విధంగా టీఎంఎల్లను తయారు చేయటం జరిగిందని అన్నారు. విద్యార్థులకు సులభమైన బోధన చేసేందుకు ఈ మేళా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఉపకరణాలతో విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబోధన అందించవచ్చని అన్నారు. ఈ 3 కాంప్లెక్స్ల నుంచి 3 ఉత్తమ ప్రదర్శితాలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. నేడు ఎడపల్లి మండలంలో 3 కాంప్లెక్స్లకు సంబంధించినటువంటి టీఎల్ఎం మేళాను టీఎంసీ జిల్లా పరిషత్ జాన్కంపేటలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ మేళాలో పిల్లలకు కాంప్లెక్స్ నుంచి సింప్లిసిటీ వరకు, అంటే కఠినమైనటువంటి సబ్జెక్ట్ నుండి దాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా మేళాను అంటే వీటిని టీఎల్ఎంలను తయారు చేయడం జరిగింది. వాటి ద్వారా విద్యార్థులను బోధించినట్టయితే చాలా కష్టతరమైనటువంటి విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం వారు నిర్వహించేటువంటి ఈ మేళాను మనం ఇక్కడ ఈరోజు జాన్కంపేటలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 3 కాంప్లెక్స్లు పార్టిసిపేట్ కావడం జరిగింది. ఈ 3 కాంప్లెక్స్ల నుండి మనము ద బెస్ట్ టీఎల్ఎంలను 10ని సెలెక్ట్ చేసి జిల్లాకు పంపడం జరుగుతుంది. జిల్లాలో జరిగేటువంటి టీఎల్ఎం మేళాలో ఈ 10 మంది అక్కడ పాల్గొనడం జరుగుతుంది. ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధేశ్వర ఆలయంతో పాటు విఠల్ రుక్మిణీభాయి ఆలయంలో శ్రావణ మాసం సప్త ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. మోస్ట్రా మండలం చింతకుంట శివారు అటవీ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన నవనాథ సిద్ధేశ్వర ఆలయం విఠల్ రుక్మిణీబాయి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రావణ మాసం సప్త ముగింపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కురుమంగళి లింగన్న మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న పండుగను చింతకుంట తిమ్మాపూర్ గ్రామస్తులు సమిష్టిగా కలిసి నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత 7 రోజుల నుండి సప్త భజన కార్యక్రమాలు నిర్వహించి నేడు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇక్కడ గల రుక్మిణి విఠలేశ్వర స్వామి, నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయాలు పురాతన మహిమగల ఆలయాలని ఆయన తెలిపారు. ఇక్కడ గల కోనేరులో ఎళ్లవేళలా నీరు ఉండటం ఇక్కడి ప్రత్యేకగా చేరుకుంటారని ఆయన అన్నారు. ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించిన వారికి, ఆలయానికి సహకారం అందించిన వారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఆలయాన్ని సందర్శించడానికి మోస్ట్రాతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వైస్ చైర్మన్ అక్కముళ్ల సాయిలు, సెక్రటరీ రాములు, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు సత్యనారాయణ, దయానంద్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కోర్వ గంగాధర్, గిరీశం రెడ్డి, రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా సమర సంఘం పూరించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ అన్నారు. మొఘలుల నిరంకుశత్వాన్ని ఎదిరించి బాల్కొండ కోటను పాలించిన ధైర్యశాలి అని ఆయన కొనియాడారు. బాల్కొండ మండల కేంద్రంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ప్రజలను ఐక్యం చేశారని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి చిరస్థాయిగా నిలిచిపోతోందని కొనియాడారు. కులవృత్తిపై పన్ను విధించడానికి వ్యతిరేకిస్తూ పోరాడారని గుర్తు చేశారు. మొఘల్ రాజులపై దండెత్తిన యోధినిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సంజయ్ గౌడ్, మొహమ్మద్ యూనిస్, అన్వర్, ప్రవీణ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్తో పాటు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచించారు. బాల్కొండలోని ప్రజానిలయంలో భీమ్గల్ మండలం బాచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు బనారం నర్సయ్య, కె హనుమాన్లు, మాజీ ఉప సర్పంచ్ పత్తిమల బాలయ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి మరో 50 మంది బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో భాగస్వామ్యమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పార్టీ కోసం కష్టపడితే అధిష్టానం తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరాయి. అదేవిధంగా గ్రామంలోని 11వ వార్డు కర్రోళ్ల గల్లీలో భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రుద్రూర్ మండల కేంద్రంలో కందకానికి ఆనుకొని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో సుమారు 40 మందికి అధికారులు జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో షెల్టర్ ఏర్పాటు చేశారు. సోమవారం బీజేపీ నాయకులు పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కటికే రామరాజ్ మాట్లాడుతూ రుద్రూర్ గ్రామంలోని కందకానికి ఆనుకొని ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో వీరికి నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కందకం నుండి వెళ్లే కాలువను మూసివేసి కొందరు వ్యక్తులు కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోవడంతో వర్షపు నీరు వెళ్లడానికి వీలు లేకపోయిందని అన్నారు. లబ్ధిదారులకు త్వరగా డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేస్తే వారికిప్పుడు ఈ పరిస్థితి ఏర్పడేది కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిరాశ్రయులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆశ్రమం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, పార్వతి, మురళి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో సాయి కృపానగర్ కాలనీలో గల ఎక్సైజ్, ఇరిగేషన్ కార్యాలయాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ప్రక్కనున్న వాగునీరు కార్యాలయంలోకి వచ్చింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తక్కువ ఎత్తులో నిర్మాణం చేయడంతోనే వర్షపు నీరు ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చి చేరిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో ప్రధాన రహదారి ప్రక్కన మందరి చెరువు కాలువలో చేపల వేటకు వెళ్లిన గుడిసె రాజు గల్లంతయ్యాడు. రాజు దేశాయిపేట గ్రామస్తుడు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అధికారులకు తెలియజేశారు. అధికారులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి రాజు కోసం గాలించగా మృతదేహం బయటపడింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ రాఘవేందర్ వివరించారు.
డిచ్పల్లి మండలం ఖిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన వారాల నారాయణ నడుచుకుంటూ వెళుతుండగా వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి బైక్తో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నారాయణకు స్వల్ప గాయాలు కాగా బైక్పై వచ్చి ఢీకొట్టిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి 108 అంబులెన్స్కు తరలించారు. ఈ సందర్భంగా స్వల్ప గాయాలైన వారాల సాయిలు మాట్లాడుతూ తన పొలానికి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయని తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. వ్యాధిగ్రస్తులు చికిత్సకు వాడుతున్న వారికి జిల్లా కలెక్టర్ వైద్యాధికారి ఆదేశాల మేరకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వీణ చెప్పారు. కాజు, బాదాం, పల్లీలు, నెయ్యి, ఇతర వస్తువులతో కూడిన బ్యాగులున్నాయి. ఈ కార్యక్రమంలో టీవీ సూపర్వైజర్ గౌస్, సిహెచ్ఓ నారాయణ, ఎస్తేర్ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి నిజామాబాద్ 26,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలో విడుదల చేసిన అధికారులు. ఎద్దేవా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని బాన్సువాడలో జరిగిన మీడియా సమావేశంలో బాజిరెడ్డి వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.